తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరుని పంపు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పారు. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో బలపరిచినందుకు వందనాలు. వాక్యంలోని సత్యాన్ని మేము తెలుసుకుని మా జీవితాలను నీ కృపలో కట్టుకొని నీ ప్రేమకు అర్హులుగా మేము జీవించడానికి కృప చూపించినాను, సహాయం దయచేయమని. దేవా, అల్పులము, అయోగ్యులము నాయనా, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి కూడా మేము అర్హత లేనివారు. అయినప్పటికీ నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా జీవితాల్లో నీ ఆత్మను మాకు వసకి నీ కుమారులుగా జీవించడానికి మీరు ఇచ్చిన అర్హతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే నరకము నిత్యాగ్నిగుండం. నరకము నిత్యాగ్నిగుండం. చాలామంది క్రైస్తవులు కూడా నరకం లేదని వారి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు న్యాయాధిపతి, నీతి ప్రకారము పాపం చేసిన వారిని శిక్షిస్తాడనేది మనము మర్చిపోకూడదు. పాపం నుంచి మనము దేవునికి దూరంగా అయిపోతాం. ఎప్పుడైతే మనము పాప స్థితిలో ఉన్నామో దేవుని నుంచి మనకు ఎడబాటు వస్తుంది. ఈ ఎడబాటు వల్ల మన జీవితంలో మొట్టమొదటిగా మనము ఆత్మీయంగా మృతి చెందుతాం. తర్వాత శారీరకంగా మరణం మన జీవితంలో వస్తుంది. ఆ తర్వాత నిత్య మరణం అనగా ఎప్పటికీ తప్పించుకోలేని పాప ఫలితాన్ని, నరక శిక్షను మనము అనుభవించవలసి వస్తుంది. లోకంలో చాలా అబద్ధ బోధలు వచ్చేస్తున్నాయి. వీరు చెప్పే బోధలు ఏమిటంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి అసలు నరకమే ఉండదు, ఏదైనా కూడా ఈ లోకంలో మనము అనుభవిస్తాము, అందరికీ పరలోకం ఉంటుందని తప్పుడు బోధలు చెప్తా ఉన్నా. అయితే పాపం చేసిన వారికి, క్రీస్తు నామాన్ని అంగీకరించిన వారికి, పాప క్షమాపణ పొందని వారికి దేవుని యొక్క తీర్పు అనేది ఖచ్చితం. దేవుణ్ణి నమ్మకుండా ఉన్నట్లయితే మన జీవితంలో నరక స్థితిని నిత్యత్వంలో అనుభవించవలసి వస్తుంది. ఈ నరకాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా భయంకరమైన ప్రదేశంగా ఇది కనబడుతుంది. నిత్యము కూడా అగ్ని గంధకాలతో మండబడుతున్న ప్రదేశముగా, ఈ మండుతున్న అగ్నిగుండంలో పడిన వ్యక్తుల యొక్క బాధను మనము వర్ణించలేని స్థితిలో ఈ నరకము మనకు లేఖనాల్లో కనబడుతుంది. కాబట్టి వ్యక్తులమైన మనము, విశ్వాసులమైన మనము క్రీస్తు యొక్క తీర్పు ఉందని గుర్తెరిగి మన జీవితాలను దేవుని తీర్పు నుంచి మనము క్రీస్తుని నమ్మటం ద్వారా
మనం వైదొలగి క్రీస్తు ప్రేమలో నిత్యత్వంలో జీవించేదానికి మనం ప్రయాసపడాలి. ఈ నరకాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే గ్రీకులో గెహన్నా అంటారు. గెహన్నా అనగా నిత్యము అగ్ని చేత మండుతున్న ప్రదేశం. దీన్నే హెడేస్ అని కూడా అంటారు. హెడేస్. అలాగే హిబ్రూలో మనం ఆలోచన చేసినట్లయితే సియోల్. సియోల్ అంటే కూడా నరకం కింద మనము అర్థం చేసుకోవాలి. అయితే మనము చదువుకున్న వాక్య భాగాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధనాపేక్ష గల పరిచయులతో ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే నీతిమంతులమని మనుషుల దృష్టికి చాలా గొప్పగా ఎంచుకునే వ్యక్తులను బట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క నీతి లేకపోయినప్పటికీ కూడా ఈ లోకపరమైన విషయాలలో వారు గొప్పగా ఊహించుకుని వారు ఏం చేస్తున్నారంటే వారు మనుగడను సాగిస్తూ ఉన్నారు. అలాంటి వారితో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు మంచి సంపన్న స్థితిలో ఉన్నాడు. ఊదా రంగు దుస్తులు వేసుకున్నాడు. సన్న నారపు వస్త్రాలను ధరించుకుని మంచి జీవితాన్ని సుఖముగా జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పక్కనే లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడే రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎంత దీన పరిస్థితుల్లో, దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాడంటే అతని శరీరంలో ఉన్న ఆ కురుపులను కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అయితే మరణము అందరికీ, శారీరక మరణం అందరికీ వస్తుంది. అలాగే ఈ ధనవంతుడికి, దరిద్రుడైన లాజర్కి ఇద్దరికి కూడా శారీరక పరమైన మరణం వచ్చింది. మరణం వచ్చినప్పుడు దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత పరలోకానికి కొనుక్కోబడి అబ్రహాము రొమ్మున కూర్చుని ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అయితే ఈ ధనవంతుడు మరి పాతాళంలోనికి వెళ్ళిపోయి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి అక్కడ చాలా వేదనకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోక స్థితి మన జీవితంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ స్థితిలో మనం క్రీస్తుని ఎరిగిన వారిగా ఉంటే మన స్థితి పరలోకంలో మనం చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనుక్కోబడి అబ్రహాము రొమ్మున కూర్చునే ఒక గొప్ప స్థాయిని మనం లాజరు ద్వారా మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు తన జీవితంలో అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, మంచి పరిస్థితులు ఉన్నాయి, లేఖనాలు కూడా తెలుసు, బైబిల్ అంతా క్షుణ్ణంగా ఎరిగినవాడు. కానీ క్రీస్తు ప్రణాళికలో లేదా క్రీస్తు యొక్క చిత్తానుసారము నడుచుకొని పరిస్థితుల్లో అతడు పాతాళంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వీరి యొక్క జీవితాల గురించి మనం ఆలోచన చేయటం లేదు. కానీ మన పాఠము నరకము, నిత్యాగ్ని గుండం. అయితే ఈ నిత్యాగ్ని గుండం యొక్క స్థితి, దాని యొక్క ఉనికి ఎలా ఉంటుందో మనకు అర్థమైతే పాపమునకు దూరముగా, పరిశుద్ధతకు దగ్గరగా, క్రీస్తు నుండి ఏ విధమైన ఎడబాటు లేకుండా క్రీస్తుని హత్తుకునే జీవితంలోనికి నడిపించబడతాం. మనుషులు ఎప్పుడు మారుతూ ఉంటారంటే పరలోకం గురించి గొప్పగా తెలిస్తే పరలోకంలో బంగారపు వీధులు ఉన్నామని, పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నవని, పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారని, సంతోషం ఉందని మనకు అర్థమైనప్పుడు పరలోకం వెళ్ళాలని ఆశపడతాం. అలా కాకుండా నరకాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు నరకంలో భరించలేని బాధ ఉందని, చీకటి అగాధమని,
దాని నుంచి మనం తప్పించుకుంటాం కుదరదని మనకు అర్థమైనప్పుడు పాపానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరయ్యే పరిస్థితులు ఉంటా ఉంటాయి. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ప్రతి సేవకుడు కూడా పరలోకం కంటే నరకం గురించి ఎక్కువగా చెప్పినప్పుడు మనుషులు మారుతారన్నాడు. నరకంలో ఎంత వేడి ఉంటుంది మనకేనా అర్థం తెలుసా? మనం నీటిని మరిగిస్తే 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నీటిని మరిగితే 100 డిగ్రీలు ఉంటుంది. 100 డిగ్రీల తర్వాత నీరు ఆవిరైపోతుంది. 100 డిగ్రీల నీటిలో మనము చేతులు పెడితే మన చేతులు కాలిపోతాయి. కానీ నరకంలో 6000 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. కానీ అక్కడ మన యొక్క ఆత్మ కాలదు. అర్థం చేసుకోవాలి. శరీరం కాలిపోతూ ఉంటుంది, శరీరానికి స్పర్శ ఉంటుంది, కానీ మనం దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. 6000 డిగ్రీలు. వేసవి కాలంలో ఏసీ లేకుండా మనం ఉండలేము. ఏదైనా వేడి మనకు తగిలినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే పెప్సీ, కోకో కోలాల వైపు మనం పరిగెడతాం. కూల్ డ్రింక్స్ తాగటానికి పరిగెడతాం. కొబ్బరి బొండాలు తాగటానికి పరిగెడతాం. వేసవి కాలంలో వేడి ఇంచుమించు బాగా అయితే 46 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. 46కే మనకి కోకో కోలాలు, పెప్సీలు తాగుతాం. మరి 6000 డిగ్రీల సెల్సియస్ నరకంలో మనకు కోకో కోలాలు ఉండవు, మజ్జిగ పొట్లాలు ఉండవు. నరకం యొక్క స్థితి అలా ఉంటుంది. చాలా బాధాకరమైన స్థితి. కాబట్టి క్రీస్తుని బిడ్డలుగా మనం క్రీస్తు యొక్క పవిత్రతలో దాన్ని తప్పించుకునేదానికి ప్రయాసపడాలి. ఈ నరకంలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ధనవంతుడు వెళ్ళిపోయి పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుంచి అబ్రహామును రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ధనవంతుడి యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచన చేసినప్పుడు చాలా నవ్వుగా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా దరిద్రంలో ఉన్నాడు. తన వాకిట రొట్టె ముక్క కూడా సంపాదించుకోలేని స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో కుక్కలు కురుపులు నాగే దీనస్థితిలో లాజరు ఉన్నాడు. కానీ ఎన్నాళ్ళు ఆ ధనవంతుడు లాజరును చూశాడో మనకైతే అర్థం కాదు. ప్రతిరోజు లాజరుని చూస్తూనే ఉన్నాడు. కానీ అంత దీన స్థితిలో ఉన్న లాజరుకు తను తినే రొట్టె ముక్కలో కానీ, తను వేసుకున్న వస్త్రంలో కానీ ఏమాత్రం కూడా సహాయం చేయలేదు. అలాంటి వాడు నరకంలో ఉండి ఏమంటాడంటే, లాజరు యొక్క వేలుకొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమా. క్రైస్తవులుగా లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మన పక్కనున్న సహోదరులకి మనం ఏమీ సహాయం చేయమండి. మనకు ఆపద వచ్చినప్పుడు మట్టికి మనుషులను మనం బ్రతిమాలుతూ ఉంటాం. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, మన పక్కవారు దేవ స్థితిలో ఉన్నప్పుడు వారిని మనం లెక్క చెయ్యం. కానీ మనము దేవ స్థితిలోకి వచ్చిన తర్వాత వారి సహాయం కొరకు మనము అందలారుస్తూ ఉంటాం. లాజరు పక్కనే ఉన్నాడు, ఏమాత్రం సహాయం చేయలేదు. కానీ పాతాళంలోనికి, నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన తర్వాత తన వేలుకొలను నీటిలో ముంచి నా నాలుకలను చల్లార్చుటకు లాజరును పంపమన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము అందుకు, అబ్రహాం కుమారుడా,
నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇది నరకంలోకి వెళ్ళిన తర్వాత వ్యక్తుల యొక్క స్థితి. ఇక్కడ ప్రభువు ఎంత జ్ఞానవంతుడంటే నరకము, పాతాళము, అగ్నిగుండం ఈ మూడు ఒకటే. అలాగే అబ్రహాము రొమ్మున పరదేశులో లాజరు ఉన్నాడు. ఈ రెండు కూడా ఒకరికొకరికి కనబడుతూనే ఉన్నాయి. పరదేశంలో నెమ్మదిగా ఉన్న లాజరు యొక్క స్థితి పాతాళంలో ఉన్న ధనవంతుడైన ధనవంతుడు చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాలి. నరకము, పరలోకము రెండు కూడా బైబిల్లో రాయబడి ఉన్నవి. మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు నరకం గురించి అర్థమవుతుంది, మనం చదువుతూ ఉన్నప్పుడు పరలోక స్థితి గురించి కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఆ స్థితిని మర్చిపోయి, పరలోకపు స్థితిని, నరకం యొక్క స్థితిని మర్చిపోయి మన జీవితాలను మనం జీవిస్తూ ఉంటాం. పాతాళంలో అగ్నిగుండంలో ఉన్న ధనవంతుడికి పరదేశంలో ఉన్న లాజరు యొక్క స్థితి కనబడుతుంది. ఆలోచన చేయాలి. ఈ లోకంలో కూడా దేవుడు రెండు విషయాల్ని గమనించేదానికి, రెండు విషయాలు మనకు అర్థం అవటం కొరకు దేవుడు లేఖనాలను మన ముందు పెట్టాడు. అయితే మనం కూడా గమనించలేని స్థితి. అయితే ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని ఆలోచన చేయాలి. మన జీవితము, శారీరక పరమైన జీవితము ఇక్కడి నుంచి చేయి దాటిపోయిన తర్వాత అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటిపోకుండానట్లు, పోజాలకుండునట్లు రెండు పదాలు. అక్కడ వారు ఇక్కడికి రావటానికి లేదు, ఇక్కడ వారు అక్కడికి దాటి పోవటానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యలో మహా అగాధం ఉందని చెప్పారు. ఇది నరకం యొక్క స్థితి. ఎంత ఘోరం అంటే కనీసము లాజరు యొక్క వేలి కొన నుంచి ఒక నీటి బిందువు తన నాలుక మీద పడితే సేద తీర్చుకుందామనే ఆశ ధనవంతుడు. మరి లాజరు బ్రతికున్నప్పుడు ధనవంతుడు ఒక రొట్టె ముక్క పెడితే కనీసం తిన్నారనే ఆశ కూడా లాజరుకి ఉండి ఉంటుంది కదా. ఆ ఆశను ధనవంతుడైన వాడు ఎందుకు గ్రహించలేకపోయాడు? తన కురుపులు కుక్కలు నాకుతా ఉంటే ఒక పై వస్త్రాన్ని వేస్తే కుక్కలు రాకుండా ఉండటానికి ధనవంతుడి యొక్క వస్త్రాన్ని లాజరు ఆశించి ఉండవచ్చు కదా. ఆలోచన చేయండి. మన స్థితి వేరైపోయిన తర్వాత మన జీవితంలో తప్పించుకుంటానికి ఏమాత్రం అవకాశం లేదని మనం గుర్తెరిగి ఈ యొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించేవారిగా, పవిత్రముగా జీవించేవారిగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క వృత్తాంతాన్ని బట్టి మన జీవితాలను దేవుని వైపు మనం కట్టుకోవాలి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహాము, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. నిజంగా
బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనము నమ్మకపోతే, లేఖనాలను మనం నమ్మకపోతే, లేఖనాల్లో ఉన్న దేవుని యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు మనం నమ్మకపోతే, మృతుల్లో నుంచి ఒకడు పైకి లేచిన తర్వాత ఆయన చెప్తే ఎవడైనా నమ్ముతాడా? మృతుల్లో నుంచి యేసు ప్రభువే కదా లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత శిష్యులతో కొన్నాళ్ళు గడిపాడు కదా, అనేక విషయాలు ఆయన మాట్లాడాడు కదా. ఆయన సజీవంగా ఉన్నప్పుడు మాట్లాడాడు, మరణానికి ముందు మాట్లాడాడు, మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధారుడైన తర్వాత మాట్లాడాడు. ఈ మాట్లాడిన మాటలన్నీ పవిత్ర గ్రంథంలో బైబిల్లో లిఖించబడి ఉన్నవి కదా. బైబిల్లో ఉన్న ఈ సత్యవాక్యాన్ని, బైబిల్లో ఉన్న ఈ వెలుగును మనం గ్రహించలేకపోతే, నరకంలో నుంచి లేదా చనిపోయిన వ్యక్తులు వచ్చి మనతో మాట్లాడితే మనం నమ్ముతామా? ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వాక్కు 66 పుస్తకాల్లో మనకు వెలుగుగా మన జీవితాలకు ఉంటే, మనం నమ్మలేకపోతే, మృతుల్లో నుంచి ఎవడైనా ఒకడు లేచినా వారు నమ్మరని అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎప్పుడో చనిపోయాడండి క్రీస్తుకు ముందు, కానీ పరదేశంలో బ్రతికి ఉన్నాడు. ఆలోచన చేయాలి. అబ్రహాము ఎవరు? మృతుల్లో నుంచి లేచి పరదేశికి వెళ్ళిన వాడే కదా. అనగా ఇక్కడైతే చనిపోయాడు, కానీ తన ఆత్మ ఎక్కడుంది? పరదేశంలో ఉంది. పరదేశంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, సజీవంగా ఉండి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు వారి వృత్తాంతం చెప్పేటప్పుడు పరదేశంలో లాజరుతో కూడా ఉండి వారు మరణాన్ని జయించిన వారిగా, అనగా ఆత్మలో వారు బ్రతుకున్న వారిగా మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో క్రీస్తు యొక్క మాటను గ్రహించేదానికి మనం నేర్చుకున్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటో మనకి అర్థమవుతుంది. ఇంకా ఈ నరకం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 42వ వచనం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 42వ వచనం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవు గలవాడు వినుగాక. ఆలోచన చేయాలి. చూసారా? చెవు గలవాడు వినుగాక. మనకి చెవులుంటే క్రీస్తు యొక్క వాక్యము, బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. ఒకడు చెవి గలవాడు వింటే దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతుంది. నరకంలో ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లు. ఇంకా మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 28వ వచనం కూడా ఒకసారి చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మన భయం అంతా కూడా ఈ లోకపరమైన భయం. ఈ లోకపరమైన శరీరం ఏమైపోతుందో, ఈ లోకపరమైన శరీరాన్ని పోషించుకునేదానికే మనకు భయం. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకుడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే, కేవలం వాడు ఈ లోకంలో మన యొక్క శరీరాన్నే చంపగలడు, కానీ దేవుడిచ్చిన ఆత్మను వాడు చంపేదానికి వాడికి అధికారం లేదు. కాబట్టి ఈ దేహాన్ని చంపే సాతానికి మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. ఎందుకంటే అక్కడ పండ్లు కొరకటం, ఏడుపు ఉంటుంది. అది చాలా భయంకరమైన ప్రదేశము, తప్పించుకోలేని ప్రదేశము.
అక్కడి నుంచి మనము ఏమాత్రం కూడా దాటి రాలేని స్థితి. ఎందుకంటే మహా అగ్నిగుండము, అగాధము అక్కడ ఉందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అలాగే మార్కు శుభవార్త 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆగదు. ఇది నరకంలో ఉండే పరిస్థితి. ఇంకా మనం చూసినట్లయితే 43 కూడా ఈ మాటలు ఉంటాయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్ల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను తప్పు చేస్తుంది అనుకోండి, నీ కన్నుని తీసే. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడుతుంది అనుకోండి, దాన్ని నరికివే. నీ 2 చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నరికేమంటే మామూలుగా నరికేయటం అని కాదు. పాపపు పనులు చేయకుండా ఆ చేతులను మనం నిర్జీవం చేసేయాలి. పాపపు చూపులు చూడకుండా మన కన్నులను పాపం విషయంలో నిర్జీవం చేసేయాలి. పాపం వైపు మన కాళ్ళు పరిగెట్టకుండా మనం ఏం చేయాలంటే వాటిని నిర్జీవం చేసేయాలి. కాబట్టి నరకం అనేది ఆరని అగ్ని, దానిలోనికి వెళ్ళటానికి చాలా భయంకరమైన పరిస్థితి. అంతేకాకుండా ఈ లోకంలో అబద్ధ ప్రవర్తలు చెప్పే విషయాలు ఏమిటంటే నరకం లేదని. ఈ నరకం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క తీర్పు ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. నరకం అనేది దేవుని యొక్క తీర్పులోని నెరవేర్పని మనము ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎందుకు ఈ నరకము, ఎందుకు ఈ పరలోకము ఏర్పాటు చేయబడిందంటే క్రీస్తు యేసులో అందరం కూడా ఏకముగా సమకూర్చబడాలని. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఆరోహణం అయిపోతూ ఆయన ఏమన్నాడంటే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో మీరు భయపడకుడి, మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు పరిశుద్ధాత్మను మీకు సంఘ చదువుగా నేను ఇస్తా ఉన్నాను, మీరు భయపడకండి. మనమేమో ఈ భూలోకంలో ఉన్నాము, క్రైస్తవులుగా శ్రమలు అనుభవిస్తున్నాము, క్రైస్తవులుగా మన పరిస్థితుల్లో లాజరు లాంటి దీనమైన స్థితులు ఉన్నవి. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేని స్థితిలో అనాథలుగా ఉన్నామని దేవుడు ఏం చేశాడంటే మీరు భయపడకండి, మిమ్మల్ని అనాథలుగా నేను వదలను. పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని ఏం చేశాడంటే ప్రభు దగ్గరకు మనం వెళ్ళేదానికి, నిత్యత్వంలో మనం ఆయనతో జీవించేదానికి, ప్రభుతో ఏకముగా మనం ఉండేదానికి ఏం చేశాడంటే ప్రభువు పరలోకాన్ని నరకాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇది దేవుని యొక్క నెరవేర్పుగా, క్రీస్తులో మనమందరం ఐక్యమయ్యేదానికి దేవుని యొక్క తీర్పుగా మనము గమనించాలి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 రైట్. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయ. అందరూ ఏకముగా ఉండేదానికి ప్రభు ఏం చేశాడంటే క్రీస్తులో మనం సంతోషించేదాన్ని,
ఈ లోకంలో మనకున్న విషయాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే బాధపడతా ఉంటాం. ప్రభా ఏంటి పాపం చేసేవారు చాలా ఆనందంగా ఉన్నారు, నిన్ను నమ్ముకున్న నేనేంటి ప్రభా నా స్థితి ఏమిటి ఇలాగ అయిపోయిందని మనం బాధపడతా ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క ఈ తీర్పు ద్వారా నరకాన్ని పరలోకాన్ని ఆయన ఏర్పాటు చేయటం ద్వారా మన జీవితంలో క్రీస్తుతో కూడా మనము శిలువ సంధి చేత, శిలువ రక్తము చేత మనము క్రీస్తులో సమకూర్చబడి క్రీస్తు యొక్క ప్రేమను మనం అనుభవించేదానికి క్రీస్తు సంకల్పంగా ఈ నరకం ఉందని, క్రీస్తు తీర్పుగా ఈ నరకం ఉందని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే ఈ నరకము ఒక చెరసాలగా మన జీవితాల్లో, అనగా నిత్యము బంధింపబడి ఉండే జీవితం. చెరసాల్లో ఎవరిని వేస్తారండి? తప్పు చేసిన వారిని వేస్తారా? మంచిగా ఉండేవారిని వేస్తారా? ఈ లోకంలో చెరసాల 7 సంవత్సరాలు జీవితకాలం. కానీ ప్రభు నుంచి మనము దూరం అయిపోతే ఇది నిత్య చెరసాలగా మన జీవితానికి ఉందని మనం అర్థం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చెరసాల్లో ఉన్నారండి. పాపం అనే చెరసాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నోవాహు ద్వారా ఆత్మస్వరూపిగా వెళ్ళి అవిధేయులైన వారికి, చెరసాలలో జీవించుచున్న వారికి, పాపంలో జీవించుచున్న వారు, ఎంత పాపం అంటే నోవాహు సమయంలో మనుషులను నేను ఎందుకు చేశానని దేవుడు తన మనసులో పశ్చాత్తాపడినట్లుగా, తన మనసులో బాధపడినట్లుగా వారి యొక్క జీవిత స్థితి అయిపోయింది. అలాంటి అవిధేయులైన వారి దగ్గరికి దేవుడు ఆత్మస్వరూపుగా వెళ్ళి చెరసాలలో ఉన్న వారి ఆత్మలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా ఎవరు దేవుని మాటను లెక్క చేయకుండా వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. జలప్రళయం వచ్చింది. నోవాహు తన కుటుంబము 8 మంది వారు ఏం చేశారంటే నీటి ద్వారా వారు రక్షణ పొందారు. ఆత్మ ద్వారా వారు బాప్తిస్మం పొందారు. నీటి ద్వారా వారు బాప్తిస్మం పొందారు. వారి జీవితాల్లో దేవుని యొక్క రక్షణను వారు అనుభవించారు. లోకంలో ఉన్న వ్యక్తులందరూ కూడా జలప్రళయంలో దేవుని యొక్క ఉగ్రతకు వారు ఏమయ్యారంటే మృతుల లోకానికి వారు వెళ్ళిపోయారు. దేవుని యొక్క ఉగ్రత లేదని చాలా మంది అనుకుంటా ఉన్నారు. నరకం ఏమి లేదని వారు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడాను. మరియు ఆయన సొదొమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును అప్పగించాను. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తూ పాపము చేసిన దేవదూతల్ని పాతాళ లోకమంది కటిక చీకటి గల బిలంలోకి తోసేసి తీర్పు కొరకు వారిని కావల్లో ఉంచాడంట ప్రభు. దేవదూతలు దేవునితో సాంగత్యం చేసేవారు.
దేవునితో వారు సహవాసం చేసిన వారు. దేవునితో ఎన్నాళ్ళు మంచిగా ఉన్నారో మనకి తెలియదు దేవదూతల గురించి. కానీ దేవునితో వారు మంచిగా ఉన్నంతసేపు దేవుని యొక్క ప్రేమను వారు అనుభవించారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే పాతాళంలోని కటిక చీకటి గల బెలాల్లోనికి తోసివేసి వారిని తీర్పు కొరకు కావలిగా మరలా తన దేవదూతలను ఉంచాడంట. ఆలోచన చేయండి. పరలోకంలో దేవునితో సహవాసం చేసిన దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని కటిక బిలాల్లోనికి త్రోసేస్తే మనుషులమైన మనము పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని యొక్క తీర్పు మనం తప్పించుకోగలమా? అందు గురించి ఏం చేశాడంటే లోకంలో ఉన్న విషయాల గురించి కూడా మాట్లాడాడు. నోవాహు కాలంలో తప్పు చేసిన వ్యక్తులను జలప్రళయంలో ఆయన తీర్పు తీర్చాడు. సొదొమ గుమర్రాల్లో తప్పు చేసిన వ్యక్తులకు పరలోకము నుంచి అగ్నిగుండం సొదొమ గుమర్రాల మీద వచ్చేసి వారేమయ్యారంటే ఆ గంధకం యొక్క వేడిలో వారు తమ ప్రాణాలను విడిచారు. లోతు చెప్పాడు, ఇదిగో అగ్నిగుండం పరలోకం నుంచి కురిపించబడుతుంది, మీరందరూ కూడా పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది మీరు ఆ ప్రదేశం నుంచి తప్పుకోండి అన్నాడు. విషయం ఏమిటంటే తనకు కాబోతున్న అల్లులకు కూడా చెప్పాడు. వారందరూ ఏం చేశారంటే పరిహాసం చేశారు. అప్పటి వరకు ఆకాశం నుంచి అగ్నిగుండాలు కురవటం ఏంటో తెలియదు. మనకు కూడా వర్షం వచ్చినప్పుడు వడగడ్ల గురించే తెలుసు మనకి. కానీ అగ్నిగుండంలో ఆకాశం నుంచి అగ్నిగుండాలు వస్తాయని మనకి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే సొదొమ గుమర్రాలను ఆ పట్టణంలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారిని వాటికి దృష్టాంతముగా ఉంచుటకే వారిని నాశనమునకు అప్పగించాడు. మనం తెలుసుకోవాలని, ఎవరైతే క్రీస్తుని అంగీకరించడం లేదో, క్రీస్తు యొక్క వాక్యాన్ని ధ్యానించడం లేదో, క్రీస్తు యొక్క వాక్యానికి విధేయత చూపటం లేదో, వారికి అందరికీ కూడా తెలియాలని దృష్టాంతాలుగా సొదొమ గుమర్రాల పట్టణాన్ని మనకి ఏం చేశాడంటే ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు దృష్టాంతముగా ఉంచాడు. మనం మారాలని. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. దుర్మార్గుల యొక్క కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. మన జీవితాల్లో నరకం యొక్క స్థితి చాలా ఘోరమైన స్థితి అని మనం గుర్తిరిగి ఏం చేయాలంటే ఆ నరకాన్ని తప్పించుకునేదాన్ని, ఆ చీకటిని తప్పించుకునేదాన్ని మనం ఆలోచన చేయాలి. సైన్స్ ఆలోచన చేసినట్లయితే ఆకాశంలో కొన్ని వేల శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయి. మనకి సెల్లో సినిమాలు ఎలా వస్తున్నాయి? ఎక్కడో ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉంటే మనకు టీవీలో ఎలా వస్తుందంటే శాటిలైట్ల ద్వారా వస్తుంది. ఇప్పుడు రాబోయే యుద్ధం అంతా కూడా భూమి మీద జరగదు, ఆకాశంలో జరుగుతుంది. చైనా యొక్క శాటిలైట్లు కొన్ని వేల శాటిలైట్లు ఉన్నాయి, రష్యా శాటిలైట్లు కొన్ని వేల శాటిలైట్లు ఉన్నాయి, అమెరికా శాటిలైట్లు ఉన్నాయి, భారతదేశం అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు సాంకేతిక పరిజ్ఞానం కొరకు వారు శాటిలైట్లని ఆకాశంలో రొటేట్ చేస్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ అనేవాడు ఆడి సొంతంగా ఒక శాటిలైట్ స్టేషన్ ఉంది. వాడు చాలా ధనవంతుడు. లాభాల గురించి ఆలోచన చేసినట్లయితే మన ఒక కంపెనీకి లాభం వచ్చింది. లాభం వస్తే ఎంత వస్తుంది? మన వ్యాపారం చేస్తే మన స్థితిని బట్టి ఒక 5,000 రావచ్చు, 10,000 రావచ్చు. ఈ లోకంలో సాతాను యొక్క వ్యాపారము, దాని లాభం ఎంత వస్తుందంటే మనం ఊహించలేనంత. ఒక రోజులో నీవిడ్ అనే కంపెనీకి
మన సెల్ ఫోన్లో కంప్యూటర్లో చిప్స్ తయారు చేస్తారు. ఆ చిప్ వల్లే మనకి సెల్ అంతా ఆపరేట్ అవుతుంది. ఒక రోజుకి వచ్చిన లాభం ఎంతో తెలుసా? 25 లక్షల కోట్ల లాభం అండి. ఎంత లాభం అయ్యగారు? ఎంత లాభం సత్యబాబు గారు? ఒక రోజుకి లాభం ఎంత తెలుసా? 25 లక్షల కోట్ల లాభం. ఎంత లాభం? 25 లక్షల కోట్ల లాభం ఒక్క రోజులో వచ్చింది ఆ కంపెనీకి. అంటే ఆ కంపెనీ వారు ఎంత ఆస్తిపరులో ఒక్క రోజులోనే అంత లాభం వస్తే సంవత్సరంలో ఎంత లాభం వస్తుంది, ఎంత లాభాన్ని గడించారు. వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రోబోలు తయారు చేస్తున్నారు. ఆ రోబోలు ఎలాంటివంటే మనకన్నా గొప్పగా ఆలోచన చేస్తాయి. మనతో యుద్ధం చేసి మనుష్య జాతిని అంతటినీ కూడా నిర్మూలన చేసేంత తెలివితేటలు A1 టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసింది. ఈ ఎలాన్ మస్క్ అనేవాడు వాడి శాటిలైట్లతో ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క సమాచారాన్ని అంతటినీ కూడా వాడు సేకరించి ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక దేశం నుంచి ఒక దేశానికి వాడు ఏం చేస్తాడంటే వాడు లాభాపేక్షతోటి వాడు సమాచారము, ఈ దేశం యొక్క సమాచారము ఆ దేశానికి, ఆ దేశం యొక్క సమాచారం వేరొక దేశానికి పంపిస్తున్నాడని చైనాకి రష్యాకి అనుమానం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే మేము మా అనుమానం కనుక ధ్రువపడినట్లయితే ఆకాశంలో ఉన్న ఎలాన్ మస్క్ మొత్తం శాటిలైట్లన్నింటినీ మేము పేల్చేస్తాం రాడార్లతో అంటున్నా. శాటిలైట్లన్నీ కూడా ఒకేసారి ఆకాశంలో పేలిపోయి అనుకోండి, సొదొమ గుమర్రాల కంటే కూడా అతి ఎక్కువ అగ్నిగుండము అయిపోతుంది. మానవుడు తయారు చేసిన శాటిలైట్లు పేలిపోతేనే, మానవుడు తయారు చేసిన ఉపకరణాలు పేలిపోతేనే ప్రపంచంలో అనేక రకాల విధ్వంసాలు. గాజా యుద్ధం జరిగింది, విధ్వంసం. రష్యా యుద్ధం జరిగింది, విధ్వంసం. మనుషులు చేసిన బాంబులతోనే అంత విధ్వంసం ఉంటే పరలోకం నుంచి దేవుడు అగ్ని వర్షాన్ని కురిపిస్తే, గంధక వర్షాన్ని కురిపిస్తే దాని యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. నరకం యొక్క స్థితిని గురించి మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆ చీకటి బిలాలను తప్పించుకునేదానికి ప్రభు యొక్క పాదాలను మనము పట్టుకుంటాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడును. భూమి నలుదిక్కుల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారి యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడును. అచట క్రూర ముఖమును అబద్ధ ప్రవర్తి ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు వాదించబడదు. ఇది లాస్ట్ యుద్ధం. గోగు మాగోగానే లాస్ట్ యుద్ధము. ఈ సాతాను ఈ దేశాలన్నింటినీ, క్రైస్తవ దేశాలన్నింటినీ ఒకవైపు వాడు పెట్టి క్రైస్తవ యాతర దేశాలన్నింటినీ పోగు చేసి ఏం చేస్తారంటే ఈ క్రైస్తవ దేశాలు కాని దేశాలతో వాడు జత కట్టి క్రైస్తవ దేశాన్ని వాడు నాశనం చేసేదానికి యుద్ధం చేస్తాడు. గోగు మాగోగు, రష్యా, చైనా వీరందరూ కూడా ఏకమైపోతారు. మొన్నే ఒక న్యూస్ వచ్చింది, ప్రపంచ పటంలో పాలస్తీనా యెరూషలేం లేకుండా దాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు. వీళ్ళందరూ ఏకమైపోతారు. ఏకమైపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రియమైన పట్టణమును ముట్టడిగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి ఫైనల్. ఇవన్నీ జరగటానికి రెడీగా ఉన్నాయి. అంతానికి
మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందో, ఎలాగ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మారిపోతాయి మనకైతే తెలియదు. ఎందుకంటే కాలములు అన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. అయితే మన జీవితంలో ఈ నరకాన్ని తప్పించుకుంటానికి, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటానికి మన ప్రవర్తన ఏం చేయాలంటే మార్చుకోవాలి. దేవుని కృపలో మనం బలపడాలి. దేవుని బిడ్డలారా, అగ్ని గంధకాలు పరలోకం నుంచి వచ్చేస్తాయి, అందరినీ దహించి వేస్తాయి. అప్పుడు అపవాదిని అగ్ని గంధకములు గల గుండంలో దేవుడు పడవేస్తాడు. అక్కడ క్రూరముగును అబద్ధ ప్రవక్త కూడా ఉంటారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధతో ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క పరలోక పట్టణమును అనుభవించడానికి దేవుడు మనలను ఆయన ఏం చేశాడంటే తన అరిచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన కృపను అనుభవించేదానికి ఆయన స్వరూపంలో మనలను ఆయన సృజించాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క తీర్పుకి మనం వెళ్లకుండా క్రీస్తులో ఉన్న ప్రేమను అనుభవించేదానికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రక్షణను పొందుకుని, మన పాపమును ఒప్పుకొని, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి లోబడి జీవించటానికి, విధేయత కలిగిన జీవితాన్ని జీవించటానికి మనం నేర్చుకోవాలి. ఇక లేఖనాల్లో మనం చూసినట్లయితే నరకము ఒక గొప్ప చీకటిగా, దాని యొక్క లోతెంతో మనం తెలుసుకోలేని గొప్ప అగాధముగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నరకం యొక్క స్థితి చాలా భయంకరమైన స్థితి. అది నిత్యము మండే అగ్నిగుండము, చీకటి బిలము, విడిపించుకోలేని చెరసాల, అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు రావటానికి వీలు లేని ఒక గొప్ప అగాధం. కాబట్టి దాని నుంచి తప్పించుకునేదానికి ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుణ్ణి తండ్రి అయిన దేవుడు పంపించాడు. దేవునికి మనకి మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయన యందు మనం ఉంటే మన జీవితానికి మేలు. అయితే క్రీస్తు యొక్క ఆ నరకానికి వెళ్ళేవారు ఎవరని కొన్ని మాటలు మనం చూద్దాం. ఆ తర్వాత నరకాన్ని ఎలాగ తప్పించుకోవాలో అది కూడా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, దేవుని యొక్క సువార్తను నిర్లక్ష్యం చేసేవారు ఈ నిత్య నరకానికి వారు పాత్రులు. దేవుని వాక్యంలో మనం తేటతెల్లంగా మనం చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచుబడుచున్నది. ఆలోచన చేయాలి. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత. దేవుని వాక్యం అలాగే చెప్తారులే. సకల దుర్నీతి పాపమను, సకల దుర్నీతి పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, మూర్ఖుడి ఆలోచన పాపము. బైబిల్ చెప్తుంది పాపానికి డెఫినేషన్. మూర్ఖుడి ఆలోచన పాపము, సమస్త దుర్నీతి పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. దుర్నీతి చేత వీళ్ళు ఏం చేస్తారంట? సత్యాన్ని వారు అడ్డగిస్తారంట. సత్యం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది ఏమంటున్నారంటే దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడు మనుషుని యొక్క శరీరాన్ని ధరించుకోలేడు. తప్పుడు బోధలు. ఎవడైతే క్రీస్తు నడులుగా రాలేదన్నాడో వాడు క్రీస్తు అబద్ధికుడు, యాంటీ క్రైస్ట్ వాడు. ఎవరైతే క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మనుషుల యొక్క పాపం నిమిత్తం చనిపోయాడని నమ్మాడో వాడు సత్యాన్ని అంగీకరించిన వాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సత్య స్వరూపి అయిన, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారు మానవుడుగా రాలేదని,
అసలు దేవుడు మానవుడుగా రాడని ఆ సత్యాన్ని ఏం చేస్తున్నారంటే దుర్నీతి చేత అడ్డగించి వారు భక్తిహీనతలో దుర్నీతిలో వారి జీవితాలను వెలబుచ్చుతున్నారు. కాబట్టి దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చేస్తుంది. వారి జీవితంలో నరకము పొంచి ఉందని వారు ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం అందరికీ తెలిసిన వచనము. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసమించు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు, కుమారుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవానికి మనం వెళ్ళటానికి ఎవరు నశింపక ఆయన యందు విశ్వాసం ఉంచి అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసు క్రీస్తునందు ఎవడైతే విశ్వసిస్తాడో వాడు నిత్య జీవానికి అర్హుడు. ఒకవేళ విశ్వసించలేదనుకోండి ఆ అద్వితీయ కుమారుని క్రీస్తుని వాడు విశ్వసించకపోతే ఇంతకు ముందే వాడికి తీర్పు తీర్చబడి ఉన్నదంటున్నాడు. కాబట్టి మన జీవితంలో క్రీస్తుని అంగీకరించే వారిగా మనం ఉండాలి. ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్య శిక్ష నుంచి మనం తప్పించుకోగలం. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తులో గనక నువ్వు జీవించినట్లయితే మన జీవితాల్లో ఏ శిక్ష విధి లేదని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ క్రీస్తుని అంగీకరించకపోయినట్లయితే మనం నిత్యాగ్నికి అప్పగింపబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6-8 కలిసి ఉంటాయి. 6 నుంచి చదవాలి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుని యొక్క న్యాయము. దేవుని యొక్క న్యాయం ఏమిటంటే ప్రభు యొక్క సువార్తకు ఎవరు లోబడలేదో, ప్రభువుని ఎవరు అంగీకరించలేదో, ప్రభువుని ఎరిగిన అనుభవంలో ఎవరైతే లేరో వారికి ప్రతిదండన అనగా నరకము. మనకు క్రీస్తును అంగీకరించిన వారికి దేవుని యొక్క విశ్రాంతి, నిత్యత్వము, దేవుని యొక్క ప్రశాంతత, దేవుని యొక్క కృప అనుభవించేదానికి దేవుని యొక్క సత్య సువార్తను మనకు ఆయన దయచేసాడని మనము గుర్తెరగాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 18వ వచనం, రెండవ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయండి. నశించున్న వారు తాము రక్షింపగొట్టకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ
నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారితో సాతాను కనపరచుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్ముతున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుని యొక్క ఊపిరి చేత ఆయన సమస్తమైన దుర్నీతి చేసేవారిని, దేవుని సత్యాన్ని అంగీకరించిన వారిని ఆయన శిక్షావిధికి అప్పచెప్పుదాడనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను అనుభవించేదానికి, నరకాన్ని మనం తప్పించుకునేదానికి కూడా దేవుడు మనకు ప్రావిజన్ ఇచ్చాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. కిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోదు. పాతాళాన్ని తప్పించుకోవాలంటే, అగ్ని నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంట? బుద్ధిమంతులుగా జీవించాలి. బుద్ధిమంతుడైన వాడు పరలోకంలో తేజరు నక్షత్రం వలె ఉంటాడు. ఈ బుద్ధిమంతుడు ఎవడంటే దేవుణ్ణి అంగీకరించిన వాడు. లేఖనాల్లో రాయబడి ఉంది, దేవుడు లేడని తన హృదయంలో యోచించుకున్నవాడు ఎవడట? బుద్ధిహీనుడ. దేవుడు లేడు, దెయ్యము లేదు, నరకము లేదు, పరలోకము లేదు. బుద్ధిహీనుడి యొక్క ఆలోచన. దేవుడు లేడని, తీర్పు లేడని, పాతాళం లేదని వాడు హృదయంలో అనుకుంటా ఉంటాడండి. కానీ బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడంటే, పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుని, అనగా క్రీస్తు యొక్క మార్గము. యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన కుమారుణ్ణి అనుసరించిన వారికి, ఆయన కుమారుని నామందు విశ్వసించిన వారికి, ఆయన యందు ఉన్న వారికి ఏ విధమైన శిక్ష లేదు. అది జీవ మార్గం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నేనే మార్గమును, జీవ మార్గం. బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. వాడు నరకం నుంచి తప్పింపబడడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమమయుడో, ఆయన యొక్క ప్రేమ మన జీవితంలో ఎంత గొప్పగా ఉంటుందో యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలకి ఆయన అందించాడు. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేసి వాక్యాన్ని మనం ముగిందాం. యోబు రాసిన గ్రంథం 33వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. 33వ అధ్యాయము 23 నుంచి 26. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయటకు వేలాది దూతలతో గరుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఇండునెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించు. ఆలోచన చేయాలి. నరుడికి నరకాన్ని నుంచి ఎలాగ తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఆలోచన చేశాడు, తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన చేశాడు. వీళ్ళు నరకం నుంచి ఎలాగ తప్పించుకోవాలి, జీవ మార్గాన్ని వారు ఎలాగ నడుచుకోవాలి, పరమునకు వారు ఎలాగ పోవాలి, వారి జీవితంలో పరిశుద్ధత ఎలాగ వారు సంపాదించుకోవాలి. ఎందుకంటే నరులకి ఆకాశంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎన్ని ర్యాకెట్లు కనిపెట్టినా, ఎన్ని శాటిలైట్లు కనిపించినా, ఎంత దూరం వెళ్ళినా ఆకాశం మనకి అందదు. ప్రభు యొక్క సింహాసనాన్ని ఏ వ్యక్తి కూడా చేరుకోలేడు, ఆ జీవ మార్గాన్ని కనుగొనలేడు.
మన యొక్క జ్ఞానంతో. కాబట్టి నరులకు యుక్తమైనది ఏదో దాన్ని తెలియచేయటానికంట ప్రభు ఏం చేశాడంటే వేలాది దూతల్లో గరుడకు ఒకడిని మధ్యవర్తిగా పంపిస్తే మంచిది కదా అని తన కుమారుడైన దేవుణ్ణి ఒక దూతగా ఈ లోకానికి పంపించి దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో జీవించేదానికి పాతాళంలోనికి దిగిపోకుండా మనము ఆ పాతాళం నుంచి విడిపింపబడటానికి ప్రాయశ్చిత్తము కలగటానికి దేవుడు ఏం చేశాడంటే వేలాది దూతల్లో గనుడైన యేసుక్రీస్తుని దూతగా శరీరధారిగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. పంపించి ఆ క్రీస్తు యొక్క రక్తము చేత శిలువ సంధి చేసి మనల్ని ఏం చేశాడంటే పవిత్రపరిచి ప్రాయశ్చిత్తం చేసి మనం పాతాళంలోనికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తము దొరికినని క్రీస్తు ద్వారా ఆయన ఒక వాగ్దానాన్ని మనకు దయచేశాడు. ఆ యొక్క పాతాళానికి వెళ్లకుండా డైరెక్ట్గా మనం పునరుద్ధాన శరీరంతో జీవ మార్గంలో ప్రవేశించేదానికి క్రీస్తు యొక్క కృప ఇక్కడ మనకు సెలవిచ్చాడు. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుడు బ్రతిమాలుకునేడలా ఆయన వారిని కటాక్షించును, కావున వాడు తన ముఖము చూసి సంతోషించును. ఎలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయు. మనకు బుద్ధి ఎలా వస్తుంది, మనకు పవిత్రత ఎలా వస్తుంది, మన జీవితంలో జీవ మార్గాన్ని మనం ఎలాగ ప్రవేశిస్తాం, దేవుని యొక్క నిత్యత్వంలోనికి పాపులమైన మనుషులు ఎలాగ వెళ్తారంటే మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునంట మనం బ్రతిమాలుకోవాలంట. నీవు దేవుణ్ణి బ్రతిమాలుకునేట్లా ఆయన వారిని కటాక్షించును. కటాక్షించినప్పుడు ఏమవుతుందంటే ప్రభు యొక్క కృప మన జీవితంలో ఆయన వసుకుతాడు కాబట్టి ఆయన ముఖం చూసి సంతోషించును. ఎలాగున నిర్దోషత్వం ఆయన నరునికి దయచేయును. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే పరలోకానికి మనము చేరుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుని సింహాసనం ఉంది, దేవుని యొక్క తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది, శరసాల ఉంది, దేవుని యొక్క నెరవేర్పు క్రీస్తులో ఉంది. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే మనకు దృష్టాంతముగా మన జీవితాలను మనము క్రీస్తులో కట్టుకునేదానికి ఇవన్నింటినీ కూడా దేవుడు తన పవిత్ర లేఖనాల్లో మన కొరకు దాచి ఉంచాడు. నిజంగా అంత గొప్ప దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించి మన పాపముల నిమిత్తము కలవరిగిరిలో తన చివరి రక్తపు బిందువును కూడా ఆయన ఒలకబోస్తే మనం ఒకవేళ మన దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తే సొదొమ గుమరాల్లో ఎంత పాపపు స్థితి అండి, దుర్నీతి. అయ్యా వారు దేవదూతలంటే ఆ దేవదూతలైనా పర్లేదు, మేము పాడు చేసేస్తాం, నువ్వు తప్పుకో. కావాలంటే అయ్యా నా బిడ్డలు ఉన్నారు యవనస్తులు, కన్యకులు, ఏ పురుషులు కూడలేదు, వీరిని చెరపండి. నో, నీ కుమార్తెలు మాకు అవసరం లేదు, మాకు దేవదూతలు కావాలి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వ్యక్తుల జీవితాల్లో, దుర్నీతి చేత క్రీస్తును అంగీకరించలేని వ్యక్తుల జీవితాల్లో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఒప్పుకోలేని వ్యక్తుల జీవితాల్లో, క్రీస్తుకు లోబడ్డ వ్యక్తుల జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపుగానే దేవుడు నోవాహు కాలంలో తన ఆత్మ చేత బోధించినప్పటికీ 120 సంవత్సరాలు బోధించినప్పటికీ కూడా వారి జీవితంలో సత్యం అర్థమవలేదు, అంతా దుర్నీతి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దుర్నీతి చాలా పెంచిపోతుంది. లేకపోతే ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కోట్ల కండోమ్స్ ప్రభుత్వం సప్లై చేయడం ఏంటంటే అసలు ఒక లేడీ ప్యారిస్ ఒలింపిక్స్కి చూడటానికి వచ్చిందట. చూడటానికి వస్తే ఒక హోటల్కి వెళ్ళిందట. ఆ హోటల్లో 5 దుండగులు
ఏం చేశారంటే తలుపులు వేసేసి ఆమెను మానభంగం చేశారట. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అక్కడ ఉన్న అధికారులకు ఇంగ్లీష్ రాదు, ప్యారిస్లో మాట్లాడుతున్నారు. దుర్మార్గం ఎంత పెంచిపోతుందో. అలాగే సొదొమ గుమొర్రాలో కంటే కూడా ఈ రోజున ప్రపంచంలో దుర్మార్గము ఎక్కువైపోతుంది. రేవ్ పార్టీలు, బట్టలు లేకుండా డ్యాన్సులు వేయటం, ఇష్టం వచ్చినట్లు తాగటం. ఒక డాక్టర్ గారు గొల్లప్రోల్లో కూడా మ్యారేజ్కి మందు పార్టీ అరేంజ్ చేస్తున్నారు. అయ్యా, అందరికీ మందు తాగకూడదని మీరు చెప్తారు కదా, మీరేంటి మందు పార్టీ అంటే? పేషెంట్లు బాగుపడేదానికి మేము చెప్తూ ఉంటాం. అలా కాకుండా మందు తాగమని చెప్పామనుకోండి ఇంకా రెచ్చిపోతారు. మేమైతే ఎప్పుడు తాగుతూనే ఉంటాం అన్నారు. లోకంలో నీతి ఎలా ఉంది, లోకంలో దారుణాలు అలాగున్నాయి. సత్యాన్ని చేపట్టలేని పరిస్థితి, దుర్నీతితో వారి జీవితాలను వెళ్ళబోస్తున్న పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నరకం ఉందనే విషయం, అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యము మండుచున్న గంధకం. దేవుని బిడ్డలారా, దీని గురించి ఒక సీనియర్ పాస్టర్ ఏం చెప్పాడంటే, అందంగా ఉన్న మన అమ్మాయి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే, అందంగా ఉన్న మన అబ్బాయి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే, అగ్నిగుండంలోకి వెళ్ళిన వారందరూ కూడా దుర్నీతికి చెందిన వారే, సొదొమ గుమొర్రాలాగా వ్యవహరించేవారే. అగ్నిగుండంలో మన బిడ్డను వారి ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తూ ఉంటుంటే, అందులో నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో మన బిడ్డలు ఉంటే, మనం పరలోకం ఉంటే ఆ స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. ధనవంతుడు లాజరు కూడా ఇద్దరు కూడా కనబడతా ఉన్నారు. ధనవంతుడు అగ్నిగుండంలో కాగిపోతూ ఉన్నాడు, లాజరు అబ్రహాం యొక్క రొమ్మున కూర్చుని ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏమిటంటే, పరలోకంలో ఉన్నవారు అగ్నిగుండాన్ని చూడకూడదని ఆయన మరణించిన తర్వాత చెరను చెరగా పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే అగ్నిగుండము పరిశుద్ధులకు కనపడదు, పరిశుద్ధులు అగ్నిగుండంలో ఉన్న వ్యక్తులను చూడరు. అందుకనే మనకు ప్రకటన గ్రంథంలో ప్రభునందు ఇక్కడి నుంచి ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా ధన్యులు అన్నాడు. ఎందుకంటే లాజరులాగా వారు అగ్నిగుండాన్ని చూసే పరిస్థితి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 రోజుల ప్రక్రియలో ఆయన చెరను చెరగా పైకి తీసుకెళ్ళిపోయి పరదేశిని 3వ ఆకాశంలో పెట్టారు. కాబట్టి మనం చనిపోయినప్పటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని కనుక అంగీకరించినట్లయితే లాజరులాగా అగ్నిగుండాన్ని చూసే పరిస్థితి మనకు ఉండదు. ప్రభు యొక్క ప్రేమ ఏమిటంటే, మనం అగ్నిగుండాన్ని కూడా చూడకుండానే పరలోకం వెళ్ళేదానికి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి ఆయన పంపించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి, ఆయన నామమునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలను ఒప్పుకోనండి. ఎందుకంటే నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి దయచేసే దేవుడు. వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. సర్వశక్తుడైన దేవుడు న్యాయము తప్పేవాడు కాదు. నరకం ఉంది, పరలోకం ఉంది, అగ్నిగుండం ఉంది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అగాధం ఉంది, పరదేశం నుంచి పరలోకం వెళ్ళే ప్రభు అయిన ఉన్నత స్థితి ఉంది. కాబట్టి మనం అందరము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి అలాంటి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో, ఆయన జీవ మార్గంలో బుద్ధిమంతులుగా మన జీవితాలను మనం సరిచేసుకుని ఆయన కృపకు పాత్రులుగా మన జీవితాన్ని నడిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.